బే మారథాన్ను పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్డులో పూర్తిగా ట్రాఫిక్ని నియంత్రిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లతో పాటు వాహనాల రాకపోకలను బీచ్కి దారితీసే అన్ని మార్గాల్లోనూ పూర్తిగా నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ ప్రణాళిక మారథాన్లో భాగస్వాములయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పోలీసు అధికారితో ముఖాముఖి ఇప్పుడు. బే మారథాన్ కోసం విశాఖ నగరం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, అలాగే మారథాన్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయాన్ని పాత్రుడు గారు ప్రస్తుతం ఉన్నారు. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ప్లాన్ చేశారు? మన నావల్ కోస్ట్ బ్యాటరీ దగ్గర నుంచి రుషికొండ బే మారథాన్ జరిగిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాలైన వాహనాలని నిషేధిస్తున్నాం. బీచ్ రోడ్ మీద రోడ్ మార్జిన్స్ లో పార్కింగ్ కూడా నిషేధించడం జరిగింది. ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే సిరిపురం జంక్షన్ నుంచి వచ్చే సందర్శకులు మన ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఉన్న పార్క్ చేసుకుని పోలీస్ మెస్ పక్కన గుండా బీచ్ లోనికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్ట్రేట్ వైపు నుంచి వచ్చిన సందర్శకులు ఎవరైనా వస్తే వాళ్ళని హోటల్ ఎదురుగా ఉన్న గోకుల్ పార్క్ సర్వీస్ రోడ్ లో పార్క్ చేసుకుని వాహనాలు పార్క్ చేసుకుని బీచ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పార్టిసిపెంట్స్ నియర్లీ 7,500 పార్టిసిపెంట్స్ రిజిస్టర్ అయ్యారు. వారు ప్రెస్ వారు, ఆఫీషియల్స్, విఐపీస్ వారు మాత్రం బిషప్రియా ఫంక్షన్ హాల్ వెనుకున్న ఏపీఐసిసి గ్రౌండ్స్లో పార్క్ చేసుకుని వాళ్ళ వాహనాలు పార్క్ చేసుకుని వెన్యూకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మనకి ముఖ్యంగా బీచ్లో రెసిడెంట్స్ ఉన్నారు. ఈ రెసిడెంట్స్ వీలైనంత వరకు వాహనాలు వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం వాడవలసి వస్తే తప్పనిసరిగా వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్ కార్డు చూపెడితే ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళని అలౌ చేస్తారు బయటకు వెళ్ళడానికి రావడానికి. ఇంకొక విజ్ఞప్తి మీ ద్వారా నేను చేస్తుందంటే జనరల్ యూజర్స్, జనరల్ పబ్లిక్ ఎవరైనా విశాఖపట్నంలో అటు ఇటు తిరిగే ఆలోచన వేరే పనుల మీద వెళ్ళేవాళ్ళు వీలైనంత వరకు బీచ్ రోడ్ని కలిపే జంక్షన్స్, ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో జంక్షన్, సిఆర్ రెడ్డి జంక్షన్, వరుణ్ ఐనాక్స్, కలెక్టరేట్ జంక్షన్ వాటిని అవాయిడ్ చేస్తూ ప్రయాణం చేయవలసిందిగా జనరల్ పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా విశాఖ వాసులు ఈ మారథాన్లో పాల్గొనగానే చూడడానికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? ట్రాఫిక్ పరంగా చూసేటప్పుడు వాళ్ళు నిర్దేశించిన ప్లేసుల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఎటువంటి వైలేషన్ జరిగినా ఈ బీచ్ రోడ్డు సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది కాబట్టి గుర్తెరిగి అందరూ ప్రవర్తించాలి. ముఖ్యంగా ఎటువంటి ఈ అల్లర్లు కానీ ఇంకో పని చేయకుండాను డిసిప్లైన్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ బీచ్లో అంటే నడిచేవారు ఓకే, బీచ్లోనికి వెళ్ళి అక్కడ ప్రమాదాల బారిన పడకుండా మొత్తం అంతా విద్యుత్ దీపాల కాంతిలో రాత్రిపూట జరుగుతోంది మారథాన్. ఫస్ట్ టైం ఇది జరుగుతోంది కాబట్టి దీని నుంచి బీచ్లోకి జనంలో పిల్లలు కానీ వీళ్ళు కానీ వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు? యాక్చువల్గా వాతావరణం కండిషన్ బాగాలేదు, వెదర్ కండిషన్ బాగాలేదు, సీ రఫ్గా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో సీ వాటర్లోకి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం. ఏదో సరదాగా వెళ్ళడానికి మేము జీవీఎంసీ కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ చాలా వరకు హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. ఇది బే మారథాన్ సంబంధించి అలాగే బీచ్ సందర్శకులకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇప్పుడు మొత్తం 21 కిలోమీటర్లు హాఫ్ మారథాన్కి సంబంధించి 21 కిలోమీటర్ల పొడవున అంటే ఈ రామకృష్ణ బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి గీతం విశ్వవిద్యాలయం వరకు కూడాను ఈ బే మారథాన్ హాఫ్ మారథాన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 7 గంటల సమయంలో దీనికి పచ్చజెండా ఊపుతారు. ఆ పచ్చజెండా ఊపిన తర్వాత 3K ఫన్ రన్, 5K, 10K అలాగే 21K ఈ 3 రకాలైన పోటీలు, మారథాన్ పోటీలు, పరుగు కానీ లేకపోతే వేగంగా నడక, ఈ 2 కూడాను జరుగుతాయి. దీనికి సంబంధించి అందరికీ కూడా ఇప్పటికే 7,500 మంది ఇందులో పాల్గొనడానికేమో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.